ఎక్కడ్రా వాడు? ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించి ఈ కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగే లోపు చంపుకోమన్నాడు. వాడింకా రాలేదేంట్రా? ఇదిగో సిగ్నల్ వచ్చేసిందన్న. జార్జ్ వెళ్ళరా. ఏంటి వాడికి ఒక్కడేనా? వాడికి ఒక్కడే ఎక్కువ. వాడికి 100 మంది వచ్చినా తక్కువే. నాది గుడ్ టైం, నాకు తెలుగు సినిమా చూపించాడు. వీడిది బ్యాడ్ టైం, ఏకంగా ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నాడు. రై కాల్చి పారేంట్రా నా కొడుకు. ఇంకెక్కడ ఉండకూడదు, జంప్ అయిపోవాలి. జంప్. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ మీకు గుడ్ న్యూస్, మిమ్మల్ని లేపేస్తున్నా. ఏంట్రా గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్తున్నా అనుకుంటున్నారా? అదే నా స్టైల్. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ తమ్ముడు ఎక్కడెక్కడ వెతుకుతున్నావు కదా, వాడిని కూడా నేనే లేపేశా. నేను కళ్ళు మూసుకుని 3 లెక్కటి లోపల బాడీలు, బళ్ళు, వాళ్ళు, వీళ్ళు ఏది ఇక్కడ ఉండకూడదు. 1 2 3.
చెప్పు, ఎవరు నువ్వు? రిషి మాట్లాడు. అడుగుతూనే ఉన్నానుగా, మాట్లాడవా? నేను చెప్తాను, ముందు ఆ చేతి. రిషి, నువ్వు అనుకుంటున్నట్టు గుండా కాదు, రౌడీ కాదు, మా ఊరి దేవుడు భూపతి గారబ్బాయి. సార్, ఎవడో రెబల్ అంట మన వాళ్ళు ఎవరిని వదలకుండా చంపేశాడు. వాడి గురించి ఎంక్వైరీ చేశాం సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ టార్గెట్ మనమే సార్. జరిగిందంతా చూస్తుంటే మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. ఈ విషయం స్టీఫెన్ రాబర్ట్స్కి చెప్పేద్దాం సార్. వాడిని మనమే డీల్ చేయాలి. ఎక్కడుంటాడు రా వాడు? హలో రెబల్. రేయ్, మా వాళ్ళను ఇద్దరిని చంపి నీ వెనకాల ఓ 100 మంది జనాల్ని వేసుకుని తిరిగితే స్టీఫెన్ రాబర్ట్స్ ని చంపగలను అని అనుకుంటున్నావా? స్టీఫెన్ రాబర్ట్స్ గురించి నీకు పూర్తిగా తెలియదు. నా ఇంట్రడక్షన్ అయ్యాక ఏ నా కొడుకు ఇంట్రడక్షన్ పండదరా? స్టీఫెన్ రాబర్ట్స్ ఎక్కడున్నారో చెప్తావా? నిన్ను కిడ్నాప్ చేయనా? ఏంటి? నన్ను కిడ్నాప్ చేస్తావా? అది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే. చెప్పి చేయడం నాకు అలవాటు. రేయ్ సార్, రేపు నన్ను మన ఇంట్లోనే కిడ్నాప్ చేస్తానని ఛాలెంజ్ చేశాడు. సిటీలో ఉన్న చిన్న రౌడీ దగ్గర నుంచి పెద్ద రౌడీ దాకా నాకు సెక్యూరిటీగా రావాలి. రేయ్, నువ్వు చెప్పినట్టే టైం 10 అయింది. ఎక్కడ్రా? ఎక్కడ్రా? నువ్వు నన్ను కిడ్నాప్ చెయ్యలేవు. చేస్తా. చెయ్యలేవు. చేస్తా. కిడ్నాప్. ఇప్పుడైనా స్టీఫెన్ రాబర్ట్స్ గురించి చెప్పండి, లేదా మిమ్మల్ని కూడా చంపేస్తాడు. నందిని, నాకు సెంటిమెంట్స్ లేవు. రేయ్, కాల్చిపారైండ్రా నా కూతుర్ని. నాన్నని చంపేస్తావా? చంపేయి, చంపేయి. నాన్నని చంపేస్తుందంటే నాన్నని ఈరోజు నుంచి నా కూతురి కాదు, చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. రేయ్ నాన్న, నేను నీ కూతుర్నేగా, నీకు ట్విస్ట్ ఇవ్వనా? బాయ్స్, రెబల్ నీకన్నా తెలివైనవాడు. నిన్న రాత్రి నీ రైట్ హ్యాండ్ ఫారూక్ తో సహా ఇక్కడున్న వాళ్ళందరినీ కొనేశాడు. థ్యాంక్ యూ సార్. నా టైం వేస్ట్ చేయకు. స్టీఫెన్ రాబర్ట్స్ ఎక్కడ? నేను చెప్పను. రాజు బాబు, వీడికి ఏసీ రూమ్ లో కూర్చుని బద్ధకం బాగా పెరిగిపోయింది. వీడిని ఇలా అడిగితే చెప్పడం